ఇటు జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డిలో జనం బాట పేరుతో కవిత అక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి రైల్వే పట్టాలపై బైఠాయించింది. మొత్తం మీద బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకి ఒక రైల్వే ట్రాక్ పైన కూర్చుంది. కామారెడ్డిలో రైలు పట్టాలపై బైఠాయించిన కవిత అలాగే కవిత పాటు ఉన్న జాగృతి నేతలను కూడా ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారు. కవితను అరెస్ట్ చేసి ఇటు హైదరాబాద్కి కూడా పోలీసులు తరలించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఇటు 42% రిజర్వేషన్ అమలు చేయాలి, ఖచ్చితంగా 42% రిజర్వేషన్ని ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఉద్దేశంతో అక్కడ బైఠాయించింది. తనతో పాటు కొంతమంది జాగృతికి సంబంధించిన నేతలు నాయకులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మనం ఆ విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఇటు కామారెడ్డిలో జనం బాట ప్రోగ్రాంలో మొత్తానికైతే ఇటు రైల్వే ట్రాక్ మీద కూర్చొని తనతో పాటు కొంతమంది జాగృతి నేతలు ఉన్నారు. అక్కడ బైఠాయించి 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేసింది. ఆ విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మొత్తం మీద ప్రధానంగా 42% బీసీ రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు. తనతో పాటు జాగృతి నేతలని వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా ప్రతినిధి గంగారెడ్డి ఉన్నారు. గంగారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి, చెప్పండి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? తనని ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేశారా జాగృతికి సంబంధించిన నేతలు? అలాగే ఇటు కవితని అరెస్ట్ చేసి హైదరాబాద్కి తరలించారా? కళ్యాణ్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా పర్యటన చేస్తుంది. నిన్న 2 రోజుల పర్యటన నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో పర్యటన చేసి ఈ రోజు 2వ రోజు కావడంతో కామారెడ్డి పట్టణంలో గతంలో ఏదైతే భారీ వర్షాల కారణంగా నీట మునిగిన టీఆర్ కాలనీలో ఉన్న బాధితులని పరామర్శించారు. అక్కడి నుంచి బీసీ రిజర్వేషన్ల అంశం పైన 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ వద్ద ఉన్న రైల్వే గేట్ పైన బైఠాయించారు. ఆమె బైఠాయించిన క్రమంలో సిర్నాపల్లి కామారెడ్డి మధ్య ఏదైతే దేవగిరి ఎక్స్ప్రెస్ ఉంటుందో అది ఇందల్వాయి సిర్నాపల్లి మధ్యలో దాన్ని ఆపేసిన పరిస్థితి. మొత్తానికి 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమెను అక్కడికి ఉన్న పోలీసులు అయితే అరెస్ట్ చేసి హైదరాబాద్ వైపు తరలించారు. జాగృతి కార్యకర్తలు ఆమెతో పాటు భారీ ఎత్తున పాల్గొన్న పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తిగా రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా ఇవ్వాలి. దీన్ని తారతమ్యం అంటే ఆలస్యం చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి, ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి అనే నేపథ్యంలో ఆమె ప్రభుత్వాలని దుయ్యబడ్డారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంది, సెంట్రల్ లో అమలు చేసే పార్టీ బీజేపీ పార్టీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 పార్టీలు ప్రజలని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరే వరకు మేము పోరాటాలు చేస్తామని చెప్పి ఆమె డిమాండ్ చేశారు. రైట్, గంగారెడ్డి, ప్రస్తుతం తనని అరెస్ట్ చేసి ఇటు హైదరాబాద్కి తరలిస్తున్నారా? తనతో పాటు జాగృతికి సంబంధించిన నేతలని ఆల్రెడీ అరెస్ట్ చేసి మూవ్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు జనం బాట ప్రోగ్రామ్కి ఒక రకంగా అడ్డుపడినట్టేనా? జనం బాట ప్రోగ్రామ్ కంటిన్యూ అవ్వకపోవచ్చా? ఇప్పటికే 2వ రోజు పర్యటనలో భాగంగా కామారెడ్డి పట్టణంలో జనం బాట పూర్తయిందనే చెప్పాలి. ఎందుకంటే ఆమె చివరిగా జిఆర్ కాలనీ తర్వాత చివరిగా రైల్వే బీసీల ఉద్యమం పైన ఆమె రైల్వే గేట్ పైన బైఠాయిస్తామని చెప్పి నిర్ణయించిన నేపథ్యంలో ఆమె పూర్తి స్థాయిలో సాయంత్రం వరకు ఉండాల్సింది. కానీ రైల్వే గేట్ పైన నిరసన వ్యక్తం చేయడంతో ఆమెను అరెస్ట్ చేసి ఆమెతో పాటు ఆమె జాగృతి కార్యకర్తలను అరెస్ట్ చేసి హైదరాబాద్ వైపు అయితే తరలించారు. పూర్తి స్థాయిలో కామారెడ్డిలో ఆమె ఆందోళన చేసే అవకాశం లేకుండా హైదరాబాద్ వెళ్లిపోవాలని
పోలీసులు అయితే సూచించారు. ఏదేమైనప్పటికీ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ఖచ్చితంగా ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి. బీసీలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ బీజేపీ అని చెప్పి ఆరోపించారు. కళ్యాణ్. రైట్ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీకి వెళ్ళి రిటర్న్ అయి వచ్చిన తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చే తరుణంలో తను తీసుకున్న నినాదం 42% రిజర్వేషన్కి సంబంధించి నినాదాన్ని తను తీసుకుంది. కానీ దాన్ని ఇటు కాంగ్రెస్ శ్రేణులు కానీ మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు దా క్రెడిట్ మీరు ఎలా తీసుకుంటారు, మేమే ప్రజలకు ఇద్దామనుకున్నామని చెప్పేసి మొత్తం మీద ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా అప్పుడు విమర్శలు వెలగక్కారు. సో అలాంటిది ఇప్పుడు ప్రస్తుతానికి దానిపై ఎవరు మాట్లాడట్లేదు. ఇటు కాంగ్రెస్ అలాగే ఇటు బీజేపీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై ఎటువంటి డిస్కషను లేదు. సో స్థానిక సంస్థ ఎన్నికలు ఇప్పుడు జరగబోతున్నాయి. దానిపై ఒక రకంగా కొన్ని మండలాలకి మనం చూస్తే ఇటు 25 గ్రామ పంచాయతీలకు సంబంధించి 292 వార్డుల్లో అలాగే ఇంకొన్ని చోట్ల కూడా ప్రస్తుతానికైతే హైకోర్టు స్టే విధించింది. అక్కడ రిజర్వేషన్ పరంగా అవకతవకలు జరిగాయి, లోటుపాట్లు ఉన్నాయి, సరిచేయాలి అని చెప్పేసి హైకోర్టు స్టే విధించింది. ఇంకో పక్కన స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ మాకు తక్కువ ఇచ్చారు అని ప్రజలు కూడా దీనిపై చర్చిస్తున్న సమయంలో మొత్తం మీద అయితే బీసీలకి 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి జాగృతి అధ్యక్షురాలు కవిత ఇటు కామారెడ్డిలో రైల్వే ట్రాక్స్పై బైఠాయించి ప్రధానంగా ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయాలి అని చెప్పేసి ఆమె అక్కడ నిరసన తెలియజేస్తే తనతో పాటు ఉన్న జాగృతికి సంబంధించిన కార్యకర్తలని వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వెంటనే అక్కడి నుంచి హైదరాబాద్కి తరలించే ప్రయత్నం చేశారు. సో అరెస్ట్ అయినప్పుడు కవిత ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది ఆర్టీవీతో. ఒకసారి ఆర్టీవీతో మాట్లాడిన ఆ కవిత మాటలను ఒకసారి ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. బీసీలకు అన్యాయం జరగొద్దంటే ఢిల్లీ వరకు మెసేజ్ పోవాలి. 2 ఏళ్లలో అనేక ప్రయత్నాలు చేసినాం, ఏ ప్రయత్నం కూడా బీజేపీ దిగిరాలేదు. ఖచ్చితంగా తెలంగాణ జాగృతి ఒంటి గంట ఆపుతాం. చాలా మంది ఉన్నారు ఇక్కడ. బీసీలకు అన్యాయం జరగొద్దంటే ఢిల్లీ వరకు మెసేజ్ పోవాలి. 2 ఏళ్లలో అనేక ప్రయత్నాలు చేసినాం, ఏ ప్రయత్నం కూడా బీజేపీ దిగిరాలేదు. ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలంటే ఢిల్లీ వరకు వెళ్లాల్సిందే. ఖచ్చితంగా 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకి ఇటు కామారెడ్డిలో నాతో పాటు జాగృతి నేతలందరం కలిసి ప్రధానంగా ఇక్కడ డిమాండ్ చేయడానికి వచ్చాం, ప్రొటెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము, కానీ ఇది సాధించుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళాలి. న్యాయం జరగట్లేదు, న్యాయం జరగాలి అంటే ఢిల్లీకి వెళ్లాల్సిందే. ఖచ్చితంగా అందరం కలిసి పని చేయాలి అని చెప్పేసి ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ అయితే మొత్తానికైతే ఇటు జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పుకొచ్చింది. సో బీసీలకు సంబంధించి న్యాయం జరిగిందనుకుంటున్నారా? రిజర్వేషన్ అమలు చేయడానికి ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎవరు వెనకడుగు వేస్తున్నారు, ఎవరు అడ్డుపడుతున్నారని మీరు అభిప్రాయపడుతున్నారో దానికి సంబంధించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే అక్కడ కామారెడ్డిలో ప్రస్తుతానికి ఎలాంటి సిట్యువేషన్ ఉంది, ఒక్కసారి ఆ రైల్వే ట్రాక్స్ దగ్గర ఎలాంటి సిట్యువేషన్ ఉంది అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. Vamos,
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.